హలో హాయ్ వియర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ కుకింగ్. రోజు వీడియోలో ఒక ఫేస్ ప్యాక్ అండి. సో సింపుల్ ఇన్స్టాంట్గా మన ఇంట్లో అవైలబుల్ దొరికే ఇంగ్రీడియంట్ అండి. అదేంటంటే మన దోసపిండి అండి. సో మనము దోసపిండి పట్టుకుంటాం కదండి ఇంట్లో. సో దోశ వేసుకోవడానికి సోలా పొడి కలపకముందు ఈ పిండి. సో పిండిలో మనం పసుపు యాడ్ చేసుకోండి అండ్ లెమన్ యాడ్ చేసుకోండి. తేనె ఉంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే పసుపు లెమన్ యాడ్ చేశానండి. సో దోసపిండి అంటే ఉంటుంది కదండి, బియ్యం పిండి మినపపిండి ఉంటుంది. సో చాలా మంచి కాంబినేషన్ అండి, రెండు కాంబినేషను. సో అది ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఇలా అప్లై చేసుకోవాలి. సో అదే అండి. సో ఇలా మొత్తం ఒక బౌల్గా కలిపి పెట్టాను. ఇలా అప్లై చేసుకోండి ఫేస్కు, మెడకు, చేతులు, కాళ్ళకండి. సో చాలా మంచిదండి, స్కిన్ గ్లోయింగ్ వస్తుంది బాగా. అండ్ ఈవెన్ డర్టీ స్కిన్ వెళ్ళిపోతుంది. సో అంతా మనకి ఏమన్నా అవి ఉంటాయి కదండి, మొటిమలు కూడా. సో మొటిమలు కూడా వెళ్ళిపోతాయండి. సో డర్టీ స్కిన్ పోతే మనకు మొటిమలు రామండి. సో మెయిన్ డర్టీ స్కిన్ వల్లనే మనకి మొటిమలు వచ్చేది. సో డార్క్ స్పాట్ కూడా అవుతుందండి కళ్ళ కింద కానీ ఏదైనా కానీ. సో చాలా మంచిది. ఈవెన్ మనము సింగిల్గా బియ్యం పిండి ఫేస్ ప్యాక్ అండ్ మినపిండి ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చండి. మినపిండి ఫేస్ స్కిన్ గ్లోయింగ్ చాలా మంచిదండి. సో మనం ఎక్కువ పెట్టుకోము ఈ కాంబినేషను. సో చాలా మంచిదంట అండి కాంబినేషను. సో నేను ఈవెన్ ఇది తెలిసిన తర్వాత కూడా నేను బాగా ఇంటర్నెట్ బాగా సెర్చ్ చేశానండి. సో యాక్చువల్లీ ఈ కాంబినేషన్ నేను ఇంతకుముందు పెట్టలేదు, బియ్యం పిండి పెట్టానండి. సో ఇలా దోసపిండి బియ్యం పిండి మినపిండి కాంబినేషన్ పెట్టలేదండి. సో నాకు ఈ వీడియో చేయాలనిపించింది, చేశాను ఈ కాంబినేషన్ మీకు తెలియపరచాలని. సో అదండి, నేను అన్నీ చదివి చూసి ఈ వీడియో చేశాను. సో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఇది. సో అలా అప్లై చేసుకోండి మొత్తం. సో కళ్ళ కింద కూడా అప్లై చేసుకోండి. సో పెదాల మీద అంతా అప్లై చేయకండి. మెయిన్ ఏదైనా కానండి మనం ఫేస్ ప్యాక్ ఏంటంటే స్కిన్ గ్లోయింగ్, డర్టీ స్కిన్ పోవడానికే కదండి. సో ఇది ఖచ్చితంగా రిమూవ్ చేస్తుంది. సో అలా చేసేసుకోండి అప్పుడును. సో ఇది మంత్లీ వీక్లీ అయినా పెట్టుకోవచ్చండి, 2 times అలా. చూడండి పెడుతుంటే పట్టేసుకుంటుందండి, ఎందుకంటే మినపిండి ఉంది కదా ఈ కాంబినేషన్లో. వెంటనే ఆరిపోతుందండి. వెంటనే మనం స్క్రబ్ చేసుకోండి. ఇది మనము స్నానం చేసే ముందు కానీ స్నానం చేసిన చేయకపోతే మామూలుగా ఇది ఆరిన తర్వాత స్క్రబ్ చేసుకొని ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో స్క్రబ్ చేసిన తర్వాత ఆవిరి పెట్టుకోవాలండి. ఆవిరి పెట్టుకొని మళ్ళీ మనము ఏదైనా లైక్ తేనె అప్లై చేసుకోవచ్చు. ఇది ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత మనం ఆవిరి పెట్టుకొని ఒకవేళ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సో ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆవిరి పెట్టుకొని మనము, సో అది కూడా ఎలాగో నేను చూపిస్తానండి త్వరలోనే. ఆవిరి పెట్టుకొని మనము తేనె అలా పెట్టుకోవచ్చండి. సో ఇంకా సూపర్ కాంబినేషన్ వస్తుంది. సో అవి త్వరలోనే అన్నీ చేస్తామండి మనం. ఫేస్ ప్యాక్స్ అన్నీ అలా కంటిన్యూగా చేసేద్దాము. సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి చెప్తామండి అది. సో త్వరలోనే అన్నీ చేస్తానులేండి ఇలా. సో అన్నీ ఒకటేసారి అప్పవు కదా, చిన్నగా ఇలా వెళ్ళిపోవాలి. మనం ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేయండి. ఓకే, అందరికీ అన్నీ సూట్ అవ్వండి. అందరికీ అన్నీ సూట్ అవుతాయి, బట్ అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న స్కిన్ టోను, మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి, మెయిన్ అది. సో అందరికీ అన్నీ ఉపయోగపడవు, అందరికీ అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, అది మెయిన్. సో యాక్చువల్గా నాకు ట్యాన్ అంతా ఫామ్ అయినదండి వీడియో స్టార్ట్ చేసే ముందు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో నేను చేసే ఫాస్ట్ ఫేస్ ప్యాక్ వీడియోస్ వల్ల. సో అందుకు చెప్తున్నాను. సో అందుకే చెప్తాను కదండి, వీడియోస్ చూసాక నాకు మెసేజ్ చేయండి, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. సో అది బట్టి మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. అదండి. సో ఇలా కాళ్ళకు కూడా అప్లై చేశాను. సో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ వీడియోస్ మా ఛానల్ మొగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సో అదండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్. చెప్తూ ఉంటాను కదండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో చాలా మంచి ఫేస్ ప్యాక్ ఇది, మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. సో అదే అండి. సో మీకు లైవ్లో చూపిస్తున్నాను కదా. సో వాయిస్ ఓవర్ నాకు కొంచెం డిస్టర్బెన్స్ అండి. సో ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను కదా, అందుకే ఇట్లా డైరెక్ట్ వాయిస్ ఓవర్ నాకు డిస్టర్బెన్స్, అందుకే వాయిస్ ఓవర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా అదే అండి, లేదు కంటెంట్. సో అదే అండి. సో అడ్జస్ట్ చేసుకొని త్వరలోనే నేను లైవ్ వాయిస్ కూడా ఇస్తాను. సో అదండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చలో బాయ్.